పెనమలూరులో అన్న క్యాంటీన్ను ప్రారంభించారు మచిలీపట్నం లోక్సభ ఎంపీ బాలశౌరి. ఇక అన్న క్యాంటీన్పై ఎమ్మెల్యే బోడి ప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ను మూసివేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతోనే బాబు అమలు చేసిన అన్న క్యాంటీన్లను గత ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. కార్మికులకు రోజువారీ కూలీలకు అన్న క్యాంటీన్లు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు ఎమ్మెల్యే బోడి ప్రసాద్. పేదవాడిని ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు మూసివేయడం చాలా దారుణం. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఏ పనైనా సరే అది కొనసాగించకుండా ఆయనకి పేరు వస్తుందనే దురుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. ఈరోజు ఉయ్యూరులో ప్రధానంగా ఇక్కడ తీసుకుంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ కూడా భవన నిర్మాణ కార్మికులు, కాంక్రీట్ వర్కర్స్ ఉన్నారు. పొద్దున్నే 6ంటికే పనులకి బయటికి వెళ్ళి పొద్దుపోయిన తర్వాత లేకపోతే కష్టపడి పని చేసుకొని ఇక్కడికి రావటం జరుగుద్ది. మరి వీరందరూ కూడా అతి తక్కువ ధరలో ఉదయం నుంచి సాయంత్రం దాకా అందరూ రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు నిత్యం ఈ పట్టణానికి చేరుకొని ఏదో విధంగా వచ్చే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా 15 రూపాయలకి టిఫిన్ దగ్గర నుంచి భోజనం దాకా సాయంత్రం దాకా పేదవారందరికీ కడుపు నింపే ఈ అన్నా క్యాంటీన్ మళ్ళీ తిరిగి మా చేతుల మీదుగా పునఃప్రారంభించుకోవడం గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు, అలాగే మన నియోజకవర్గంలో మరి 3-4 చోట్ల ఇంకా ఇలాంటివి ఓపెన్ చేసి పేదవారందరికీ అందుబాటులో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా